గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ అండి. పూజా నాగేశ్వర్. మేడం, మీకు ఈ అంబియన్స్ ఏదైతే ఓపెనింగ్ చేశారో మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? నా ఎక్స్పీరియన్స్ ఇందాక మన లావీ అండ్ రోజ్ ఫౌండర్స్తో అయితే డిస్కస్ చేసినప్పుడు మీరు వినే ఉంటారు. దిస్ ఇస్ మై ఫేవరెట్ అంబియన్స్. సో దిస్ ఇస్ మై ఫస్ట్ ఇనాగ్రేషన్ అన్నమాట. ఇట్లా నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ నా ఫేవరెట్ అంబియన్స్లో ఉండడం అనేది నాకు చాలా హ్యాపీగా ఉంది నిజంగా. దిస్ మేడ్ మై డే. ఇంకోటి మేడం, నేను ఇలా అడుగుతున్నాను, మీ అంబియన్స్ అన్నారు, అదే మీరు టేస్ట్ చేశారు కదా ఫుడ్, దాని గురించి చెప్పండి. టేస్ట్ కూడా చాలా బాగుంది. యూనో లైక్ మనం డిఫరెంట్ ప్లేసెస్లో టేస్ట్ చేస్తూ ఉంటాం. ఇక్కడ మనం ఎప్పుడైతే లైక్ ట్రిప్స్కి వెళ్తాం కదా ఫ్యామిలీతో, ఒక్కో స్టేట్లో ఒక్కో ఫుడ్ టైప్ ఆఫ్ టేస్ట్ ఉంటుంది. అదంతా సో అన్నీ ఆ టేస్ట్స్ అన్నీ కలిపి మన లావీ అండ్ రోజ్లో ఉన్నాయి. అదైతే నేను చెప్పగలుగుతాను నా ఎక్స్పీరియన్స్. యా మేడం, అంటే మీ డైట్ని కంట్రోల్లో ఉంచుకున్నారా? వీటిని చూడంగానే అట్రాక్టివ్ అయ్యి డైట్ లిమిట్ చేద్దామని అనుకుంటున్నారా? యాక్చువల్లీ టేస్ట్ అంతంత మాత్రాన ఉంటే నిజంగా నేను డైట్ని కంట్రోల్ చేసుకునేదాన్ని. బట్ నేను ఆపుకోలేకపోయినా, చాలా ఎక్కువగా తినేసిన. అంటే యాక్చువల్లీ మీకు వెజ్ ఆర్ నాన్ వెజ్ ఎక్కువ ఇష్టం? వెజ్ అండ్ నాన్ వెజ్ రెండు ఇష్టం ఆ టైంని బట్టి. సో ఇప్పుడు ఈ టైంలో అయితే వెజ్ అండ్ నాన్ వెజ్ కలిపి కుమ్మేయాలనిపించింది. అంత బాగుంది. ఓకే మేడం, ఇప్పుడు మీరు అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏం చేస్తున్నారు, దాని గురించి కొంత అప్డేట్స్ ఇవ్వండి. నా అప్కమింగ్ ప్రాజెక్ట్స్ వచ్చేసి #GG గాయగత్తర్ మూవీ త్వరలో రిలీజ్ అవ్వబోతుంది. పోస్ట్ ప్రొడక్షన్ అంతా కంప్లీట్ అవ్వడానికి వచ్చింది. సో వీఆర్ రెడీ టు కమ్ అన్నమాట. చాలా ఫన్ ఉంటుంది. రామ్-కామ్ లైక్ లవ్ స్టోరీ, కామెడీ అంతా మిక్సింగ్ ఉంటుంది. మన తెలంగాణ మూవీ అది. గోదావరిఖనిలో షూట్ అదంతా జరిగింది. ఒక మిడిల్ క్లాస్ లైఫ్ని అంటే ఇట్లా అచ్చుగుద్దినట్టు చూపిస్తుంది. ఓకే మేడం, ఇప్పుడు మీరు ఎంట్రన్స్లో చూశారు, ఏదైతే అంబియన్స్ ఉందో అది చూసారు. ఈ రూమ్ గురించి మీరు చూడగానే ఏమనిపించింది ఫస్ట్ లుక్? ఈ రూమ్ చాలా క్యూట్గా ఉంది. నాకు ఈ టైప్ ఆఫ్ ప్లేసెస్లో సెలబ్రేట్ చేసుకోవడం అనేది చాలా ఇష్టం అన్నమాట. మోస్ట్లీ ఈ టైప్ ఆఫ్ ప్లేసెస్కి నేను చాలా ప్రిఫరెన్స్ ఇస్తాను. సో నేను ఇది చూడంగానే ఐ వాజ్ లైక్ టోటల్లీ నేను ఈ ప్లేస్కి అట్రాక్ట్ అయిపోయినా. ఇప్పుడు మీరు అట్రాక్టివ్ అయ్యారంటారు, ఇప్పుడు మీరు సింగిల్ ఓపెనింగ్కి వచ్చారు, నెక్స్ట్ టైం మీ గ్యాంగ్ తో హంగామా చేయడానికి వస్తున్నారా? కంపల్సరీ పేరెంట్స్, ఫ్రెండ్స్ అందరితో హంగామా చేయడానికి నేను కంపల్సరీ వస్తా. ఓకే, పేరెంట్స్ అంటే కొద్దిగా ఏంటంటే అంత ఎంజాయ్మెంట్ అనేది కొంచెం తక్కువ. వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు కాకపోతే ఫ్రెండ్స్ తో ఉంటే ఇంకా చిల్ కావచ్చు కదా. అట్లా ఫ్రెండ్స్ తో మూమెంట్స్ ఎట్లుంటాయి అనేది కొద్దిగా. ఫ్రెండ్స్ తో మూమెంట్స్ బాగుంటుంది. కాకపోతే నేను ఏం చెప్తున్నానంటే ఈ టైప్ ఆఫ్ ప్లేస్లో దిస్ ఈజ్ నాట్ ఓన్లీ ఫర్ ఫ్రెండ్స్ అన్నమాట. ఎందుకంటే కొన్ని ప్లేసెస్ ఉంటాయి, ఆ ప్లేసెస్కి ఓన్లీ మనం ఫ్రెండ్స్తో చిల్ అవ్వడానికి వస్తాం. బట్ మన లావీ అండ్ రోజ్కి ఫ్యామిలీతో కూడా రావచ్చు. ఫ్యామిలీతో ఇంకా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ, ఎవ్రీ వన్ ఆర్ వెల్కమ్ హియర్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 69 TV.